వెల్కమ్ బ్యాక్. కిలాడి లేడీ ఆట కట్టించారు నల్గొండ జిల్లా పోలీసులు. డాక్టర్ ఐఏఎస్ అంటూ యువకులకు ఘరానా లేడీ వలపు వల విసురుతోంది. ఓ బాధితుడి ఫిర్యాదుతో కిలాడి లేడీపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన యువతిగా గుర్తించారు. ఏడాది క్రితం ఓ వైద్యుడిని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానంటూ మరో యువకుడిని బెదిరించినట్లు సమాచారం. కిలాడి లేడీ తాను డీఎస్పీ భార్యనంటూ పోలీసులకు ధమ్కి ఇచ్చింది. ఇప్పటికే యువతిపైన పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సంధ్య, నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు కిలాడి లేడీ ఆట కట్టించారని చెప్పవచ్చు. ఇటు మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందినటువంటి లావుడి సరిత మొదటి నుంచి కూడా చాలా వివాదాస్పదంగా చరిత్ర ఉన్న పరిస్థితి ఉంది. అయితే 9వ తరగతి చదివినప్పటికీ కూడా క్రైమ్ లో మాత్రం ఆరితేరినట్టుగా మొత్తం నేపథ్యం చూస్తే మాత్రం అర్థమవుతుంది. అయితే ఇటు తాను డాక్టర్ని అదేవిధంగా ఐఏఎస్ అయ్యానని చెప్పి చాలా మందిని సోషల్ మీడియాలో ట్రాప్ చేసి వాళ్ళతో డబ్బులు వసూలు చేయడం, అదేవిధంగా బెదిరించడం లాంటి ఘటనలకు కూడా పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కీలక వ్యక్తికి సంబంధించిన ఫేస్బుక్ అంటే వాట్సాప్ ని తన ఐడిగా పెట్టుకొని, అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఐడికి పెట్టుకొని ఆమె ట్రాప్ చేసిన నేపథ్యంలో అనుమానం వచ్చి ఆ సదరు అధికారికి ఈ మొత్తం స్క్రీన్ షాట్ తీసి పెట్టడంతో ఈమె విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉన్నతాధికారులు దృష్టి పెట్టి మొత్తం కూడా ఈమెకు సంబంధించిన మొత్తం నేర చిట్టాను అయితే ఇప్పటికే ట్రాప్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈమె పైన ఇటు జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా పలు పిఎస్ లో కూడా ఈమె పైన కేసులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇటు మిర్యాలగూడ పిఎస్ పరిధిలో ఇటీవల హాస్టల్లో ఉంటూ అక్కడ మొబైల్ దొంగతనం చేసిన కేసులో ఆమె అయితే రిమాండ్ తరలించారు. మరికొద్ది రోజుల్లోనే ఈ 2-3 రోజుల్లోనే నల్గొండ 1 టౌన్ పోలీసులు ఆమెని ట్రాన్సిట్ వీసా ద్వారా తీసుకొని ఆమెకి సంబంధించి అంటే ఇప్పటికీ కొంతమందిని ఆరోపణలు అంటే ట్రాప్ చేసినట్టు ఆరోపణలు రావడం, అదేవిధంగా ఒక వ్యక్తిని బెదిరించినట్టుగా 5 లక్షలు ఇవ్వకపోతే తన మొత్తం కూడా లీక్ చేస్తానని చెప్పి అంటే తమ మధ్య జరిగినటువంటి సంభాషణ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం చేసిన సందర్భంలో అతను ఆ వైద్యుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన కేసులు కూడా మీరు నల్గొండ 1 టౌన్ వాళ్ళు ఈ పట్ల మొత్తం అంటే ఈ కేసులకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సంధ్య. ఓకే, రైట్ చంద్రశేఖర్.